ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లేవియ కాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేవియ కాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మోషే ద్వారా మరి మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి అనేక విషయాలను దేవుడు మోషేతోనూ తన ప్రజల నిమిత్తము మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానం, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. అనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అన్నటువంటి ఆ వాగ్దానము ఏదైతే ఉందో అదే రీతిగా నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. మరి నేటి దినాల్లో మనం గమనించినట్లయితే లోకంలో అన్నను తమ్ముడు చంపటం, తమ్ముడు అన్నను చంపటం, హాని చేయటం అనేక రీతిలుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో మొదట హత్య మనం గమనించినట్లయితే కయ్యేను యాబేలు, మరి అక్కడ ప్రారంభమవుతూ ఉంటుంది సహోదరుని హాని చేయటం అనేది మనం అక్కడ చూడగలం. తదనంతరము దేవుడు అనేక నియమ నిబంధనలను, ఆజ్ఞలను తన ప్రజలకు ఇచ్చాడు. అందుకే మరి మొదటి భాగంలో మనం గమనించినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చింది, ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడైన. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు అనేక సందర్భాల్లో అనేక రీతిలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. తన ప్రజలతో, తన ప్రజల కొరకు దేవుడు మోషేని ఒక సాధనముగా వాడుకొని మరి మోషే ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అనేక విషయాలను మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా తన ప్రజలు లోబడనటువంటి ప్రజలు, దేవునికి సమస్తము తెలుసు. ఎందుకనగా ఆయన సర్వజ్ఞానిగా ఉంటున్నాడు, సర్వము తెలిసినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. అందుకే 11వ వచనం, నేను మీ దేవుడునైన యెహోవాను, మీరు దొంగలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అనేక విషయాలను ఇక్కడ మరి బోధిస్తున్నాడు. ఏ విధంగా అయితే దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చి ఉంటున్నాడో ఆ ఆజ్ఞలన్నీ కూడా మరి ఒకసారి మరి బయలుపరుస్తూ ఉంటున్నాడు, వారికి బోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా వారి స్వభావాలను ఎరిగినటువంటి దేవుడు, వారి యొక్క శ్రేష్టలను ఎరిగినటువంటి దేవుడు ఏ రీతిగా ఉంటున్నాడో ఇశ్రాయేలు యొక్క ప్రజలు అందు నిమిత్తము వారిని తిరుగా హెచ్చరిక చేస్తుంటున్నాడు. మరి 10 ఆజ్ఞలను తిరుగా ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అందుకే 14 వచ్చే, చెవిటి వారిని తిట్టకూడదు, గ్రుడ్డివారిని ఎదుట అడ్డము చేయకూడదు, నీ దేవునికి భయపడను, నేను యెహోవాను. అనేక విషయాలను బోధిస్తూ ఉంటున్నాడు. దాంట్లో నుంచే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక మరి వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రాణహాని చేయకూడదు, అవమానపరచకూడదు, నువ్వు ద్వేషించకూడదు, దూషించకూడదు, ప్రేమించాలి అని ఒక వాగ్దానం, ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానము దేవుడు ఇస్తున్నారు. క్రీస్తుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి ఈ యొక్క మాటలను బట్టి దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనము మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఆ ఆజ్ఞ చొప్పున జీవించాలని, ఆజ్ఞ చొప్పున మనము నడుచుకోవాలని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చనుగాక. ఆమేన్.